హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈ కథ సండే మ్యాగజైన్లోంది. కథ పేరు గొడ్రాలు తల్లి. రాసిన వారు ఎంఆర్ అరుణకుమారి గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దామండి. రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే. నీ చదువు, ఉద్యోగ వేట, ఉద్యోగము, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలను మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా? అయినా తల్లిని కదా, ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతూ ఉంటుంది. ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. అది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ, ఒక పల్లెటూరులో వీధి బళ్ళు వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు. రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవాళ్ళు. రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి, చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక. ఏ తప్పు చేయకపోయినా మనస్సులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే. పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవటం, తల్లి తల నరికేయమని కొడుకులని భర్త ఆదేశించటం, కాదన్న కొడుకులని చంపటం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకటం, తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవటం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చు అన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్నా ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలి అని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థాన్న 3 నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు, మీ నాయనకు 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్లకు కానీ నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పించి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించేది. వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లవారుజామును గప్ చిప్గా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ, మీ తాతయ్యతో సహా. మీ బాబాయిలు, పిన్నమ్మలు లోపల ఎన్ని సణుక్కున్నా సరే ఆమెకు ఎదురు చెప్పేవాళ్లే కాదు. పోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారు అని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 1000కి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో, కాళ్ళు పాదాలు నొప్పితో ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చేసింది. ఇంకో 2 నెలలే నీకు టైం. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అమ్మా, నీ పిచ్చి గాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సాని కొంపులు తిరుగుతా ఉంటే పుడతారా మళ్ళా? ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు. మీ బాబాయిలు, పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు. మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే.
అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువు గుడ్లేసుకొని భయంతో బిర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్క పట్టుకొని గదిలోకి ఈడ్చుకొని పోయాడు. ఆ తర్వాత 4 నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖం, వేడుకోలు ఏవి మీ నాయన మనస్సు కరిగించలేదు. బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేసేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. నా పరిస్థితికి ఆమె ఆడ మనస్సు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది. డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లన్నీ భరించింది. 10 రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. మీ నాయన్ను మందలించినట్లుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపానా పోలేదు. ఇంతలో నాకు వాంతులైపోయాయి. ఒంట్లో పిసరంత శక్తి, నెత్తురు లేదు. ఈమె బిడ్డను మోయలేదు. కనలేక చస్తుంది. వద్దు, అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గొడ్రాలు అన్న అవమానంతో దినము చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏంటి? తాత కోపానికి నవ్వింది. కోడలు కూతురు మాదిరి కాదా? అందున నోరు వాయలేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చెయ్యనా అంటూ నెల తప్పిన నాటి నుంచి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి పంపనే లేదు. పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిది అని నన్ను తీసుకెళ్ళాలి అని వచ్చిన అమ్మమ్మ, తాత, మామలకు చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రావదిన, ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో అదేం మాట, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ, నేను అన్నాం కళ్ళనీళ్ళతో. మా ఇంటి బిడ్డ, మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది. మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ. పెట్టడం, అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే 3 కొడుకులు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కళకళలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల 3 ముక్కలైంది. బాత్రూంలో కాలు జారి పట్టం, తల కొళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది. ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే. ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు? నా కోసమని నేను అడిగానా కనమని? నీ సుఖానికి నువ్వు కన్నావు, కన్నాక పెంచడం నీ బాధ్యత కాదా? అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను. రామకృష్ణ, మనస్సు కోతిలాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదకి గెంతేస్తూ ఉంటుంది. నువ్వు కడుపులో పడినప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ దగ్గరికి చెకప్లకు వెళ్ళటం తప్ప, మంచం దిక్కుండా తినటం, పడుకోవటం సుఖభోగమని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లుగా పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలి అని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగా లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించి నా చేతి చదివించేది. పుస్తక పఠనం, తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను, నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజులు పురుటినొప్పులు పడినా 3.5 కేజీలు బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకొని రాలేకపోయారు. నా పొట్ట కోసి డాక్టర్లు నిన్ను బయటకు తీశారు. తల పెద్దది, తెలివిమంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి. అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వటం నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖప్రసవం కావాలి అని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ తీర్చేందుకు పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పడం మొదలుపెట్టారు. ఈ మొక్కుబళ్ళ కథ అక్కడితో ఆగలేదు.
నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని, విరేచనమో వాంతో అయిందని, త్వరగా నడవలేదు అని, త్వరగా మాట్లాడలేదు అని, పాకటం లేదని, లేచి నిలబడలేదని, నడవటం లేదని, ఇలా ప్రతి దానికి భయపడిపోవటం, ముడుపులు కట్టేయటం, మొక్కుబళ్ళు తీర్చేయటం, చివరకు నీ చదువు, ఉద్యోగం, పెళ్లి వరకు కూడా అలాంటి ఆసుపత్రులకి, ఇటు గుడులకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది. నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదు అని, నేను ఎక్కడ మొక్కులు మొక్కుతాను అని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగా నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబళ్ళు తీర్చేందుకే సరిపోయింది. ఇక ఏమీ మొక్కవద్దు. ప్రశాంతంగా కూతురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన. నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు. వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు. మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఊనికి దినదిన గండమైపోయింది. బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవటం నాయన్ను కుంగదీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేది అని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉన్నీరా, మేమున్నాం కదా, చూసుకుంటాం, మీరు వచ్చి పోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వెళ్ళలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోలేదు. మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుని పోయావు. బతుకంతా ఉండాల్సిన తోడు పోయే, నాదే అనుకునే గూడు పాయే, నిలువ నీడ నీరైపోయే. ఇక నువ్వు చెప్పిందే వేదమాయే. దుఃఖాన్ని గుండెల్లో, ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకొని మనవడి ఆట పాటలతో కాలం గడుపుదాము అని మనస్సు నిబ్బరం చేసుకున్నా. మొదటి నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డ పైన నా నీడ కూడా పన్నివ్వలేదు. నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం, రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను. మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు, నన్ను ఎప్పుడూ పిలవలేదు, తీసుకుపోనూ లేదు. పోనీలే, ఇప్పటికైనా తీసుకెళ్దామన్నాడు కదా అని ఆనందపడ్డాను. అమ్మలు ఎప్పుడూ అల్పసంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్ని తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావటం ఇష్టం లేదు అని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మండపంలో కూర్చున్నాం. ప్రవచనం అయ్యాక నాటకం, అదయ్యాక భజన పాట కచేరీ. ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనపడలేదు. గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా. కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా. అర్జెంట్ పని తగిలి ఉంటుందిలే, రాక రాక గుడికి వచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో. తీసుకెళ్ళటానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నెంబరు, ఇంటి చిరునామా తెలియని, తోడు లేకుండా వీధి గడప కూడా తాటని ఈ సత్యకాల సత్యమ్మ తన రామకృష్ణని ఎలా వెతికి పట్టుకుంటుంది? అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా? ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనేముంది? వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివడిగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరం మాటలు కలిగించాయి. కొత్త పిచ్చగాళ్లకు చోటు లేదు అంటున్న మిగతా పిచ్చగాళ్లకు నచ్చచెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లుగా నాకీ రాత రాసావా దేవుడా, నేనేమంత పాపం చేశాను అని కుమిలిపోతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పొయ్యి, మనిషికో నొయ్యి ఉంటుంది.
మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంలోనే కలిసిపోవాలా. సుందరమ్మ కాచి వడపోసిన జీవితసారం నాకు తాగించింది. నిజమే కదా, ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఇక్కడ మట్టిలో కలవబోతున్నాను. గుంత పూడ్చేందుకు ఇక్కడున్న నలుగురు గుప్పిళ్ళ మట్టి చాలదా? మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా, పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా, నిరాసక్తంగా కాలం దొర్లిపోతుంది. చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడే నేను మొక్కుంది. శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాం, మొక్కుబడి తీర్చాలి కదా. పెద్ద ఇల్లు కట్టుకోవాలి అన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతూ ఉంటే, మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలాగా పొంగుతుంది. అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను, వదిలేసిన వాళ్లను, వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా? శుష్కహాసం మెరిసింది నా పెదవులపైన. రామకృష్ణ, మొక్కుబడి తీర్చుకోవటానికి మీరు తప్పకుండా వస్తారు. అప్పుడు అక్షరం అక్షరం కూడా పలుకుంటూ ఎప్పుడో మర్చిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకు ఇమ్మని సుందరమ్మకు చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతానో, లోకమే విడుస్తానో దైవేచ్ఛ. నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ, వచ్చే జన్మలో బిడ్డల్లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ. పట్టించుకోని బిడ్డలున్న ప్రతి తల్లి కడుపుకోత కదండి ఈ కథ. మళ్ళీ కలుసుకుందాం.